సో ఈ ధైర్యం ఏదైతే మీరు నాన్నగారి విషయంలో చూపించిన ఆ డేరింగ్ డెసిషన్, మీరు ఆలోచించే విజన్ అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమయ్యే మీకు చైర్మన్ పదవి ఏదైతే కట్టబెట్టారో మీరెంత సంతోషంగా ఫీల్ అయ్యారో ఆ టైంలో తెలియదు. కానీ మీ వెనకాల ఉన్నోళ్ళు, నాన్నగారు గద్దరన్న అంటే అభిమానించేటోళ్ళు అసలు పండుగ చేసుకున్నారని చెప్పొచ్చు. ఆ టైంలో మీరు అనుకున్నారా, అంటే వాళ్ళ రియాక్షన్ చూసి లైక్ ఏంటి అనేది మీకు నాన్నగారు ఒకసారి కనిపించుండొచ్చు కదా ఆ టైంలో, మీకు అనౌన్స్ చేసిన తర్వాత యు ఆర్ ద చైర్మన్ ఫర్ తెలంగాణ సాంస్కృతిక సారథికి అన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేసినా మీరు? యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఖచ్చితంగా మా వెన్నెల్లమ్మని, మా గద్దరన్ని గౌరవించుకుంటాం. నువ్వు ఓడలేదు బిడ్డ, ఎప్పుడు గెలిసే ఉంటావు. గద్దరన్న ఎప్పుడు గెలిపే తెలంగాణ తీసుకొచ్చిన ఒక పాటతోనే తెలంగాణ వచ్చింది. ఆయన త్యాగాలు ప్రజలు మర్చిపోరు. సో తప్పకుండా మేము నీకు ఒక అవకాశం ఇస్తాము అని చెప్పారు. రేవంత్ అన్న గారు కానీ, బట్టి అన్నగారు కానీ పెద్దలు చెప్పారు. సో మేము కూడా అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక్కసారి ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఎంచుకున్నప్పుడు ఆ సిద్ధాంతానికి మనం కట్టుబడి నిలబడిపోవాలని ముందుకు నేను నిశ్చయించుకున్నాను. కాబట్టి